ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య పునరుద్ధానము తర్వాత. యేసయ్య పునరుద్ధానము తర్వాత. యోహాను సువార్త 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. The Gospel of John, 20th chapter, 19th verse. On the evening of the first day of the week, when the disciples were together with the doors locked for fear of the Jewish leaders, Jesus came and stood among them and said, "Peace be with you." యేసయ్య పునరుద్ధానము తర్వాత యేసు ప్రభువారు ఒక శుక్రవారం సిలువలో మరణించారు. ఆయన శవ శరీరాన్ని సిలువ నుండి కిందకి దించి అర్మత్య యోసేబు అన్న వ్యక్తి యొక్క సమాధిలో యేసు ప్రభువారు శరీరాన్ని ఉంచారు. శవ శరీరాన్ని ఉంచారు. పెద్ద బండరాయిని బిగించారు. రోమా ప్రభుత్వం యొక్క ముద్రను ఉంచారు. రోమా సైనికులు కావలిగా ఉన్నారు. కానీ శుక్రవారం అయింది, శనివారం అయింది. ఆయన చెప్పినట్లుగానే ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచాడు. యేసు సజీవుడు. యేసు తిరిగి లేచాను. యేసు సజీవుడు. యేసు తిరిగి లేచాను. యేసు సజీవుడు. యేసు తిరిగి లేచాను. అలాగే తెల్లవారుజామున ఆదివారం వేకుజామున యేసే తిరిగి లేచాడు. మగ్దలేని మరియా, సూసన్న, సలోమి, లాజరు యొక్క అక్క మరియా, వీరందరినీ యేసు ప్రభువారు కలిశారు. పేతురు, యోహాన్ని కలిశారు. కొంతమందిని ఎవరైనా కలవాలో వాళ్ళని కలిశారు. అదే సాయంత్రం ఎప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత, ఇప్పుడు యేసు ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత రెస్ట్ తీసుకోవాలా. అదే రోజున ఎమ్మాయా గ్రామములో ఉన్నవాళ్ళు యెరూషలేము నుండి ఎమ్మాయా గ్రామానికి వెళ్తుండగా అదే రోజున వాళ్ళతో పాటు 7 మైళ్ళు ఎమ్మాయా గ్రామంలో నడవడానికి వాళ్ళతో పాటు కలిసి నడిచాడు. అదే రోజున, అంతమంటికే కాదు, అదే రోజున అదే రోజున యేసు ప్రభు వారి యొక్క 10 మంది శిష్యులు ఎక్కడున్నారు తెలుసా? ఒక గదిలో ఉన్నారు. గదిలో ఉండి ఏం చేశారు తెలుసా? తలుపులు మూసేసుకొని, కిటికీలు మూసేసుకొని భయపడుతూ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు తిరిగి లేచారని అప్పుడే అక్కడ ఉన్న అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఆయన లేచాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని పట్టుకోవాలి? శిష్యులను పట్టుకోవాలి. వీళ్ళకి భయం. నాయనో నెక్స్ట్ మీ గురువు గారిని చంపాము, ఆయన కానీ మీరు తిరిగి లేచాడు అంటున్నారు. అందువలన ఆయన శిష్యులు, మీరు ఆయన గురించి చెప్పకుండా మీరు ఉంటారు. ఆ నెక్స్ట్ చంపేది ఎవరినే? శిష్యులనే. తోమ తప్ప మిగతా 10 మంది ఒకే గదిలో ఉన్నారు. కానీ తలుపులు తెరుచుకొని కూర్చోాలా, కిటికీళ్ళు తెరుచుకొని కూర్చోాలా, గాలవుతుందని మొత్తం తలుపులు మూసేసుకొని భయపడుతూ ఉన్నారు. ఆ భయపడిన గదిలోనికి యేసు ప్రభువారు, గొప్ప విశేషం, తలుపు తట్ల, కిటికీ తలుపులు తట్ల, మెయిన్ డోర్ తలుపులు తట్ల ఆ గదిలో వెళ్ళి నిలబడ్డాడు. వెంటనే యేసు ప్రభు అంటది, "పీస్ అంటే యు, మీకు సమాధానం కలుగును గాక." అంటే దానికి అర్థం కామ్ అవ్వండి, కంగారు పడకండి. కంగారు ఏంటి? వాళ్ళందరికీ ఎదుటి తలుపులు తెరవలా, కిటికీలు తెరవలా. ఇదివరకంటే స్లాబులు పగలగొట్టి పక్షవాయు రోగిని దించాం. ఇటు స్లాబు పగలగొట్టలా, తలుపులు తీయబడలా, కిటికీలు తీయబడలా. ఎలాగొచ్చాడు ఈయన అనగానే యేసయ్య, "పీస్ బి అంటు యు, సమాధానం మీకు కలుగును గాక, షలోమ్, సమాధానం మీకు కలుగును గాక." దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా గమనించారా? యేసు ప్రభు వారు చాలా అద్భుతంగా పొలైట్గా డీల్ చేసే దేవుడు. కానీ ఈసారి మాత్రం చాలా పొలైట్గా డీల్ చేయలా, అవసరం బట్టి డీల్ చేశాడు ఆయన.
యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు, ప్రకటన గ్రంథం 3:20 నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవరైనాను తలుపు తీసిన ఎడల నేను మీతోను మీరు నాతోను కలిసి భోజనం చేస్తారు. అక్కడ చాలా అఫీషియల్గా డీల్ చేశాడు. ప్రకటన గ్రంథంలో నేను మీ హృదయ తలుపులను తడుతున్నాను అన్నాడు. మీకు తెలుసా, ఇక్కడ మాత్రం తట్టకుండానే డైరెక్ట్గా లోనకి వెళ్ళిపోతున్నాడు ఆయన. నీ పరిస్థితి ఎలా ఉందో దాని ప్రకారం ఆయన డీల్ చేయగలిగిన వాడు ఆయన. నీ పరిస్థితి వల్లే కాదు పక్కన వాళ్ళ పరిస్థితి, మీ పరిస్థితి వల్లనే కాదు పక్కన వాళ్ళ పరిస్థితి. నీ పరిస్థితి ఎలా ఉందో దాని ప్రకారం డీల్ చేసి నేను నీ కొరకు ఏ కార్యమన్నా చేయగలిగిన వాడు. అవసరమైతే ప్రోటోకాల్ను కూడా బ్రేక్ చేయగలిగిన వాడు, కొన్ని రూల్స్ను కూడా బ్రేక్ చేయగలిగిన వాడు. నీ దగ్గరికి ఆయన వచ్చి తీరుతాడంతే. గొప్ప విశేషం, యేసు ప్రభువారు ఏం చేయలా? యేసుప్రభువారు ఏం చేయలా? తట్టలేదండి, తట్ల. మీకు తెలుసా, ఒక్కవేళ కనుక యేసుప్రభు గారు కనుక ఇలా నాక్ చేసి ఉంటే, ఇలా తట్టుంటే అక్కడ ఉన్న ఎంతమంది? 11 కాదు, 11 ఆయన రాలా, తోమ రాలా. ఎంతమంది? 10 మంది కలిసి ఏం చేసేవాళ్ళు తెలుసా? తప్పించుకునేవాళ్ళు. అది వాళ్ళ ఎజెండా, వాళ్ళ ప్రణాళిక. మనం కలిసి ఉందాం, ఒక్కవేళ వస్తున్నారనుకో మనం ఏం చేసేద్దాం? తప్పించుకుందాం. ఏం చేద్దాం? తప్పించుకుందాం. అపోస్తుడైన పౌలు ఒక ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళగా అతన్ని చంపడానికి ప్రణాళిక వేశారు. వెంటనే అతన్ని ఒక గదిలోనికి తీసుకెళ్ళిపోయారు. గదిలోనికి తీసుకెళ్ళగానే వాళ్ళకి సంబంధించిన అధికారులు వచ్చి ముట్టగానే ఏం చేశారు తెలుసా? అక్కడ ఒక బుట్ట ఉంది, ఆ బుట్టకి 4 తాళ్ళు కట్టి ఆ కిటికీ సాయం ద్వారా ఏం చేశారు? కిందకి దించారు. వీళ్ళ ప్రణాళిక కూడా ఇదే, ఇలా ముట్టగానే మనం ఏం చేసేద్దాం? తప్పించేసుకుందాం. ఇది వాళ్ళ ప్రణాళిక. ఎందుకంటే మనం కలిసి ఉందాం, కలిసి ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్టుగా వాళ్ళు ప్రణాళిక చేస్తున్నారు. మీకు తెలుసా, యెహోషువ వేగులోలను పంపించాడు. ఎవరిని పంపించాడు? స్పైస్ని పంపించాడు. వేగులోలను పంపించగానే అక్కడ యెరికో పట్టణాధికారులకు తెలిసింది. ఏం తెలిసింది తెలుసా? మన పట్టణంలో ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన వేగుల వాళ్ళు, లేకపోతే వేరే ప్రాంతానికి చెందిన వేగుల వాళ్ళు మన పట్టణానికి వచ్చారు అని తెలవగానే, యెహోషువకు సంబంధించిన 2 వేగులు వాళ్ళకి తెలవగానే, స్పైస్కి తెలవగానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? రాహాబు ఇంటికి వెళ్ళారు. రాహాబు ఇంటికి రాగానే, తలుపు తట్టగానే వెంటనే ఏం చేసింది తెలుసా? తాడు సాయముతో ఏం చేసింది? తప్పించేసింది. దావీదు ఒక రోజున తన ఇంట్లో తన భార్యతో పాటు ఉండగా సౌలు రాజు దావీదును చంపడానికి తన సైన్యాన్ని పంపించగా తలుపు తట్టగానే వెంటనే ఏం చేశారు? తన భార్య, దావీదు యొక్క భార్య వెంటనే తాడు సాయంతో దావీదుని ఏం చేసింది? తప్పించేసింది. పేతురు చెరసాల్లో ఉండగా దేవాది దేవుడు యేసు ప్రభువారు దేవదూతను పంపించి పేతురుని 1వ ఇనప గేట్, 2వ ఇనప గేట్, 1వ ఇనప గవిని, 2వ ఇనప గవిని దాటించి ఆ మందిరానికి తీసుకువెళ్ళాడు. అదిగో మందిరం అని చెప్పి దేవదూత వెళ్ళిపోయింది. యేసయ్య శక్తి ద్వారా బయటపడ్డాడు. ఆ తలుపులన్నీ మూసేసుకొని, కిటికీలన్నీ మూసేసుకొని ప్రార్థన చేస్తున్నారు. పేతురు వచ్చి అని తడుతుంటే ఏమనుకుంటున్నారు? సైనికులు వచ్చారు, మేము పేతురుని అరెస్ట్ చేసాం, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాం అనుకొని చెప్పి వీళ్ళు ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా అంటున్నారు. వెంటనే పేతురు అంటాడమ్మా, హల్లెలూయా చెప్పకండమ్మా గట్టిగా, మన సైన్యం కాదమ్మా, ఎవరు? నేనే. కానీ వాళ్ళు తలుపు తడుతుంటే వాళ్ళు లోపల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషించట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు, వణికిపోతున్నారు. అమ్మో మన మీదకి వచ్చారని. వెంటనే ఒక బాలిక కీ హోల్, తాళచివించే రంధ్రం నుండి చూడగానే వెళ్ళి ఏమని చెప్పింది తెలుసా? అమ్మా పేతురు అంకుల్ వచ్చాడు. పేతురు అన్న వచ్చాడంటే పిచ్చిదానా ఎలాగొస్తాడే, మరి ఎందుకు ప్రార్థన చేస్తాను? ఏదో ప్రార్థన చేయాలి కనుక చేస్తున్నాను అంతే. నువ్వు అలాగన్నా ప్రార్థన చేయి, దేవుడు కార్యం చూస్తాడు. అలాగన్నా నువ్వు ప్రార్థన చేయి. పిచ్చిదానా, బైబిల్ చెప్తుంది, నేను చెప్పింది నా కల్పితం కాదు. పిచ్చిదానా ఎలాగొస్తాననుకున్నా? రాడు కాదు, వెళ్ళి చూడు ఆయన వచ్చాడు అంటే. వాళ్ళు తడుతుంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ భయపడుతున్నారు. ఏం చేస్తున్నారు? అక్కడ భయపడుతున్నారు. ప్రకటన గ్రంథంలో వేసే 30 లోనికి వెళ్తున్నాడు. ఇక్కడ 30 లోనికి వెళ్ళట్లా. యేసయ్యే గనక 30 లోనికి వెళ్ళుంటే, ఆర్ యు రెడీ? యేసయ్యే గనక తట్టుంటే 10 మంది బిల్డింగ్ నుండి ఎగురుతుకి తప్పించుకునేవాళ్ళు. యేసయ్యకి తెలుసు వాళ్ళ శిష్యుల స్వభావం ఏంటో. అందువలన తలుపు తట్టకుండా, కిటికీ టచ్ చేయకుండా, శబ్దం రాకుండా టక్మ నిలబడ్డాడంతే.
షలోమ్. మీకు సమాధానం కలుగును గాక. మీకు తెలుసా, మొట్టమొదటిసారి షలోమ్ అంటున్నాడు. 19వ వాక్యంలో షలోమ్ అంటున్నాడు. 20వ వాక్యంలో షలోమ్ అంటున్నాడు. మళ్ళా చివరి 29లో కలిగొచ్చినప్పుడు కల్లా, మళ్ళా 21, 29 కలిగినప్పుడు మళ్ళా షలోమ్ అంటున్నాడు. ఈ అధ్యాయంలో 3 సార్లు అంటున్నాడు షలోమ్, మీకు సమాధానం కలుగును గాక. మరలా అంటున్నాడు మీకు సమాధానం కలుగును గాక. మరలా చివరిలో అంటాడు మీకు సమాధానం కలుగును గాక. మీ భయములను నేను కామ్ చేయడం మాత్రమే కాదు, షలోమ్ అన్న మాటకు అర్థం హోల్నెస్, ఫుల్నెస్. మిమ్మల్ని నిండి పొర్లే అనుభవంలోనికి తీసుకొస్తా. ఆ లోటు నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. ఆ వేదన నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తా. మీకు సంపూర్ణ సమాధానం కలుగును గాక. అందరు గట్టిగా చెప్పండి షలోమ్. చెప్పండి షలోమ్, షలోమ్. నువ్వు నిండుగా ఉండాలి, నీ కుటుంబం నిండుగా ఉండాలి, నీ వ్యాపారం నిండుగా ఉండాలి, మీ భార్య బిడ్డల జీవితం నిండుగా ఉండాలి, నిండి పొర్లాలి. ఇంకొక మాట చెప్పాలంటే ఆర్థికంగా నిండి పొర్లాలి, బిడ్డల విషయంలో నిండి పొర్లాలి, సంతోషంలో నిండి పొర్లాలి, ప్రేమలో నిండి పొర్లాలి, ఐక్యతలో నిండి పొర్లాలి, పరిశుద్ధతలో నిండి పొర్లాలి. ఆత్మ ఫలాలు 9 ఉన్నాయే, ఆ ఫలాలతోనూ నిండి పొర్లాలి. హల్లెలూయా.